హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ బ్లాగ్. నేనైతే అసలు విలేజ్కి వెళ్ళినాను ఏంటి అని చెప్పకుండానే షార్ట్స్ అయితే అప్లోడ్ చేసిన కదా. సో మేమైతే ఫైనల్గా అనుకున్న డ్రీమ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. మేమైతే కార్ తీసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. సో ఫైనల్గా ఆ డే మాత్రం వచ్చేసింది. మేమైతే తీసేసుకున్నాము. ఆ రోజు నైట్ 7 అట్లా అయిపోయింది. నేను కొంచెము ఫైనాన్స్ ప్రాబ్లం వల్ల ప్రాసెసింగ్ వీడియో ఫస్ట్ నుంచి మాత్రం తీయలేకపోయినాను, ఎందుకంటే కొంచెం డౌట్గా ఉండే. సో ఫైనల్గా గాడ్ లక్ వల్ల మాత్రం ఓకే అయిపోయింది. అందుకే నేను డైరెక్ట్ తీసుకున్న రోజుల దగ్గర నుంచే వీడియో మాత్రం అప్లోడ్ చేయడం జరిగింది. మేమైతే ఆ రోజు నైట్ కార్ తీసేసుకున్నాము. సో అత్తమ్మ వాళ్ళకి ఇట్లా అందరూ వచ్చే వరకు ఊరు నుంచి అయితే లేట్ అయింది. మేము ఊర్లో దేవుడి దగ్గర పూజ చేపిస్తా అని చెప్పేసి అత్తమ్మ మొక్కిందంట. సో మా ఆడపడుచు వాళ్ళు అయితే ఫస్ట్ మా అన్నయ్య, మా ఆడపడుచు, ఇంకా ఆడపడుచు వాళ్ళు అయితే కార్లో ఎక్కేసి అయితే స్టార్ట్ చేసారు. మేమైతే కార్లో బలలే బలు ఉన్నాయే, సేతుల జిలకర బెల్లలే కలిసి ఉన్నాయే. మార్నింగ్ మేమైతే కార్లో అలా రీల్స్ చేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళినాము. వెళ్తూ మా ఇంటికి కూడా వెళ్ళినాము. మా డాడీ అయితే హైదరాబాద్ నుంచి వచ్చేసిండు. మా మమ్మీ అయితే వెళ్ళిపోయిందంట. సో ఫైనల్గా మా డాడీ చూడక చాలా డేస్ అవుతుంది కదా అని చెప్పేసి అయితే వెళ్ళినాము. అక్కడ ఒక 5 మినిట్స్ ఉండి ఆ తర్వాతకి మా అత్తమ్మ వాళ్ళకి అయితే వెళ్ళినాము. అక్కడ ఇక దేవుడికి పూజ చేపిస్తాను మొక్కింది కదా. మేమైతే మార్నింగ్ లేచి వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకున్నాము. సో మా అత్తమ్మకి అయితే అసలు హెల్త్ బాగాలేదు, అందుకే తనైతే కొంచెం లేట్గా లేచింది. అప్పటికి వర్షం పడుతుంది. స్నానం చేసుకుని పూజ చేసుకోవడానికి అయితే రెడీ అయింది. మా ఇంటి ముందు మాత్రం ముగ్గు అయితే నేను వేసాను, చాలా బాగుంది కదా, నాకైతే నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మా ఇంటి ముందు పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళకైతే నా వీడియోస్ వెళ్ళినాయంటే వాళ్ళు చూసి నాకు చెప్పేసరికి చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఫైనల్గా పెద్దనాన్న మాత్రం ఇంకా నా వీడియో చూస్తూనే ఉన్నాను. నేనైతే అంతలోపు స్నానం అయితే చేసేసుకున్నా. మా అత్తమ్మ పూజ స్టార్ట్ చేసింది. అత్తమ్మ పూజ కంప్లీట్ చేసే వరకు అయితే నేను ఇంట్లో చిన్న చిన్న పనులన్నీ చేసేసుకున్నా. అంతలోపే మా ఆడపడుచు కూడా రీచ్ అయిపోయింది. సో మేము అందరం కలిసి అయితే దేవుడి దగ్గరికి వెళ్ళాలి కదా. ఇంకా రెడీ అయిపోయి అయితే మేము ఫస్ట్ స్టార్టింగ్ అయితే మా ఊర్లో ఉన్న దేవుడి దగ్గరికి అయితే వెళ్ళినాము. ఒక 5 మినిట్స్ అక్కడ దేవుడి దగ్గర పూజ చేసుకొని టెంకాయ కొట్టేసినాము. అప్పటికి ఫుల్ వర్షం పడుతుంది. అయినా పూజ చేపిస్తాను మొక్కున్నాం కదా, అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక మళ్ళీ ఆగితే బాగుండదు కదా అని చెప్పేసి అయితే మేము అలానే స్టార్ట్ అయిపోయినాము. అప్పటికి కొంచెం వర్షం నార్మల్గా తగ్గింది. మేము ఇంకా దుర్గమాత టెంపుల్ దగ్గరనైతే పూజ చేపిస్తాను మా అత్తమ్మ అయితే మొక్కింది. సో కంపల్సరీగా చేయించాలి కదా మరి మొక్కినప్పుడు అని చెప్పేసి అయితే మేము అందరం కలిసి మళ్ళీ దుర్గమ్మ టెంపుల్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయినాము. అక్కడ మా పూజ ఎలా జరిగిందనేసి అయితే చూడండి మీరు. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ టైం నేను దుర్గమ్మ టెంపుల్ని దర్శించుకోవడము అంటే విన్నాను, కానీ ఫస్ట్ టైం అయితే దేవుడి దగ్గరికి లైవ్గా వెళ్ళి చూసి అక్కడ ఇలా పూజ చేయించుకోవడము, టెంకాయ కొట్టడం అనేసి మా ఫ్యామిలీతోటి. ఇక్కడ నేను మా ఆడపడిచి అయితే కార్కి అయితే బొట్లు పెట్టేసినాము. అయినా ఫుల్ వర్షం పడుతుంది. మేము పెడుతూనే ఉన్నాం, వర్షంకి పోతూనే ఉన్నది. సో అయ్యగారు అయితే ఏం కాదులేండి పర్లేదు అన్నారు. అప్పటికి అయ్యగారు కూడా ఇక మాతోనే వచ్చేసిన కార్లో తీసేసుకున్నాము మేమే, వర్షం వస్తుందని. సో ఫైనల్గా మా పూజ అయితే ఇలా జరిగింది. మేము అనుకున్న డ్రీమ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సో ఫైనల్గా మీ బ్లెస్సింగ్స్ కూడా మాకు ఇవ్వండి. అండ్ ఇక్కడ మా మామయ్య అయితే కార్కి హారతి ఇస్తున్నాడు. సో ఫైనల్గా మా పూజ ఇలా చేసుకుని అయితే మేము వచ్చేసినాము. మరి పూలదండ ఏంది అట్లా వేసిల్లని మీరు అనుకోవచ్చు. మేమైతే కొంచెము అందరికంటే స్పెషల్గా ఏమంటారు, డిస్ట్రి మొత్తము అమ్మో ఇట్లుంది ఏంది అంటే తగలకుండా ఉంటుందంట కదా. సో డిస్ట్రి మొత్తం పూల దగ్గర నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి అయితే మేము అట్లా మా ఇంటి దగ్గర ఉన్న పూలదండ అయితే ప్రిపేర్ చేసేసుకొని దండను మాత్రం వేసేసినాము. అయ్యగారు కూడా చాలా అంటే చాలా నవ్విండు మా దండను చూసి. సో ఎంతైనా స్పెషల్ కదా, అందరిలాగా ఉండకూడదు అని చెప్పేసి అయితే అట్లా చేసినాము. అందులో కూడా వర్షం కూడా పడ్డదిలే, బయటికి వెళ్ళే అంత వీలు కూడా లేదు. సో ఫైనల్గా మా పూజ ఇలా కంప్లీట్ అయింది. మీకు ఎలా అయిందో కామెంట్ చేయండి.